అందరికీ నమస్కారం. 2018 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2019 జనవరి 5వ తేదీ వరకు మీన రాశి వారి వారఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సమయాన్ని వృధా చేయడం, లేనిపోని అనవసర వ్యాపకాలతో సమయాన్ని పోగొట్టుకోవడం, మితిమీరిన ఆత్మవిమర్శ, ఇతరులను నిందించడం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు కూడా అనవసరమైనటువంటి ధన వ్యయము, వ్యవహార భంగము, అవమానాలు, రాజకీయంలో అనైతికమైన స్థితి, లేనిపోని వ్యవహారం తలదూర్చడము, పూర్వ శత్రువుల మాటలు ఎక్కువగా నమ్మడము, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేయసి పిల్లలిద్దరు కూడా అనవసర తప్పుడు వ్యవహారం చేయడము, అనగా పెద్దలను ఎదిరించి వెళ్ళిపోవడము లాంటివి చేయడం వల్ల కుటుంబ గౌరవం సన్నగిలుతుంది. పోలీస్ స్టేషన్లో మీరు ఉండాల్సి వస్తుంది. లేనిపోని వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బుధవారం, గురువారం, శుక్రవారం రోజులలో ఆర్థిక ప్రయోజనం, వ్యవహార లాభం, భూ సంబంధ లావాదేవీల లాభాలు, వాహన సౌఖ్యం, ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు. శనివారం రోజున కూడా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, శనివారం రోజున ఆకస్మిక ధనయోగాలు, వాహన సౌఖ్యం లాంటివి మీకు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని ఆది, సోమ, మంగళవారాల్లో జాగ్రత్తగా చూసుకున్నట్టయితేనే మిగిలిన వారం రోజులలో కూడా అనుకూలత ఎక్కువ ఉంటాయి. మొదటి 3 రోజులు కనుక అనారోగ్యాలు ఉంటే వారం మొత్తం కూడా అనారోగ్యాల సూచన. మొదటి 3 రోజులలో అనేక కార్యక్రమాలు పాల్గొంటే మిగిలిన 4 రోజులు కూడా చెడిపోయేటువంటి ప్రమాదం. ఉద్యోగంలో అపశృతి దొరికే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. మంగళవారం పూర్తి స్థాయిలో మీకు నష్టపోయేటువంటి ఉద్యోగ నష్టానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పుడు మాటలు వింటారు, లంచగొండలుగా మారుతారు, ధనాన్ని తీసుకుంటారు, పట్టుబడే అవకాశాలు. ముఖ్యంగా రోడ్ ట్రాన్స్పోర్టు, ఆర్టీసీ మరియు ఈ సాంఘిక సంక్షేమ శాఖలు, న్యాయ శాఖలు కూడా లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది పూర్తి స్థాయిలో మీ ఉద్యోగాన్ని సస్పెండ్ అవ్వడమే కాదు, రిమూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ మొదటి 3 రోజులలో మీరు భూ సంబంధ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం మంచిది. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వైద్య విద్యార్థులకి అధిక నష్టంగా చెప్పబడుతోంది. ఒక వ్యక్తి చేతిలో పూర్తిగా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే ఏదైనా పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో అధికమైనటువంటి ఉత్తీర్ణత కనబడుతుంది. మొదటి 3 రోజులు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అధిక ఏకాగ్రతను పెంచుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. అనారోగ్యం సూచనమైనటువంటి వ్యవహారాలు తలదూర్చకండి. మద్యపాన సేవలను మార్చుకోండి. వేగాన్ని నియంత్రించండి. వాహన ప్రమాదాన్ని అరికట్టుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దాదాపు ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ప్రతికూలవంతమైన స్థితి ఉన్నప్పటికీ మొదటి రోజులో తీవ్ర ప్రతికూలతలు మిగిలిన మంచి రోజైనటువంటి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మీద పడుతుంది. కాబట్టి మొదటి 3 రోజులని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకర చర్చలు కూడా గురు, శుక్రవారాల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే విదేశీ ప్రయాణం కూడా గురు, శుక్ర, శనివారాల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. విదేశాల్లో విద్యాభివృద్ధి, వీసా సంబంధ సమస్యల గురించి ముందుగా అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ లేదా ఏదైనా కన్సల్టెన్సీ మీద ఆధారపడడానికి కోసం అయితే బుధ, గురు, శుక్రవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. శనివారం రోజున ఏవైనా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఉంటే మాత్రమే పెట్టుకోండి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే అనుకూలంగా చెప్పబడుతోంది. 5వ తారీఖున లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి మిత్రుల కలయిక, మద్యపాన సేవనము లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అనైతిక దుష్ట కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతోంది. నిందారోపణలు, ప్రభుత్వ అధికారులకి పై అధికారులు మందలించేటువంటి అవకాశం కనబడుతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజుగా చెప్పబడుతుంది. తప్పకుండా మీరు 4 రోజులు కూడా శుభమైనటువంటి క్రియ పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి దాదాపుగా భగవన్ నామస్మరణ అత్యంత ముఖ్యంగా చెప్పబడుతోంది. వెన్నుపూస మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విష్ణు ఆరాధన, కుజుడు, చంద్రుడు, బుధుడు గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ, లక్ష్మీ గణపతి హోమం కనుక నిర్వహించుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆరోగ్య విషయమే శ్రద్ధ పెట్టండి. సోదరులతో, సోదరీమణులతో వివాదాలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. వివాహాది నిశ్చయితాంబులాదులు బుధ, గురువారాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవడం మంచిది. దానివల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. లేదా సంక్రాంతి తదుపరి అటువంటి శుభకార్య నిర్వహణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ప్రతికూలత ఎక్కువ కనబడుతున్న మొదటి 3 రోజులు అటువంటి ప్రతికూలత ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. విష్ణు ఆరాధన తప్పకుండా చేయండి. పైన చెప్పినటువంటి గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం మంచిదిగా చెప్పబడుతుంది. వీరికి ఆది, సోమ, మంగళవారాల్లో 5 అంకెను, బుధ, గురు, శుక్రవారాల్లో 9 అంకెను, శనివారం రోజున 1 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాలు నిర్వహించండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.